బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వినిపించడానికి ఈరోజు మీరు ముందుకొచ్చిళ్ళు. మీకు ప్రత్యక్షంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఒక విషయం గమనించాలి, తెలంగాణ బడుగు బలైన వర్గాలు కేసీఆర్ లెక్క పెడితేనేమో 60% పైన వస్తుంది, రేవంత్ రెడ్డి లెక్క పెడితేనేమో 60% లోపు వస్తుంది. అంటే లెక్కలు లెక్క పెట్టేటప్పుడు ప్రభుత్వాలు మారితే బీసీల యొక్క కుల జనగణన రకరకాలుగా మారుతూ ఉన్నాయి. అంటే బీసీలు అంటే ఈ అగ్రవర్ణాలకు ఎందుకు ఇంత భయం అవుతుందని ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. బీసీలు ఏకమైతే రాజ్యాధికారంలోకి రావడం సులభమని గమనించి మాత్రమే వీళ్ళు ఇట్లా లెక్కలు తారుమారు చేస్తున్నారని మీరు అందరూ గమనించాలి. అయితే మనకు బీసీల పర్సెంటేజ్ వచ్చేసి 46.20% ఉన్నది ప్రస్తుతం మన రేవంత్ రెడ్డి లెక్కల ప్రకారం. అట్లాగే ఈ ముస్లిం బీసీలను కలుపుకుంటే 56.33% ఉన్నది, అంటే 56.33% ఉన్నది. అప్పుడు కేసీఆర్ లెక్క పెడితేనేమో ఈ రెండు వర్గాలను కలిపి లెక్క పెడితేనేమో 60% పైన వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి లెక్క పెడితేనేమో తగ్గింది. అంటే బీసీల పట్ల ముస్లిం మైనారిటీల పట్ల ఈ యొక్క ప్రభుత్వాలు ఏకమైతే వీళ్ళు రాజ్యాధికారంలోకి వస్తారని ఈ చూస్తున్నటువంటి వివక్షతను ప్రజలందరూ గమనించాలి, దీన్ని తప్పకుండా ఖండించాలి. అట్లాగే చాలా అసలు ప్రజలందరూ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ సర్వేలో పాల్గొన్నటువంటి ప్రజలు ఎంతమంది ఉన్నారంటే 16 లక్షల మంది ఉన్నారు. ఈ 16 లక్షల మందిని మీరు ఎందుకు వదిలేసిళ్ళు? వీళ్ళ లెక్కలు ఎందుకు మీరు ఇలా రాయలేదు? వీళ్ళ లెక్కలు కూడా ఇందులో యాడ్ చేస్తే తప్పకుండా 60% పైన పోతుందని మీరు తీయలేదని మాకు అర్థమవుతూ ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, సాక్షాత్తు మీ కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారే చెప్పిళ్ళు ఈ ఇంద్రసావాణి జడ్జిమెంట్కి సంబంధించి 50% సీలింగ్ను మేము అధికారంలోకి రాగానే తీసేస్తామని చెప్పిండు. తను కూడా చాలా సభలలో చెప్పడం జరిగింది, చట్టసభలలో కూడా చెప్పడం జరిగింది. మేము అధికారంలోకి రాగానే సామాజిక న్యాయం మా లక్ష్యం అని చెప్పిండు. కానీ మీరేమో ఇక్కడ స్టేట్ ప్రభుత్వంలో ఉండి మీరేమో బీసీలకు చాలా తీవ్రమైనటువంటి అన్యాయాన్ని చేస్తూ ఉన్నారు. మీరు ఒకటే గమనించండి తెలంగాణ ప్రజలారా, 119 నియోజకవర్గాలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 43 మంది రెడ్లు ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే ఈ బీసీలు ఎక్కడ వేయలు? మరి ఈ బీసీలకు ఎందుకు వీళ్ళు అవకాశాలు ఇవ్వట్లేదు? కేవలం మనల్ని ఓటర్లుగా వాడుకుంటున్నారే తప్ప మనకు పదవులలో కానీ అటు రాజకీయాలలో వివిధ స్థాయిలో కానీ మనకు అవకాశాలు ఇవ్వట్లేదు. రానున్నటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున బీసీ సమాజం కదిలి రావాలి. దీనికి తోడు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా తరలి వచ్చి తప్పకుండా ఈ అగ్రవర్ణాలు చేస్తున్నటువంటి అన్యాయాలను ఖండించాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను.